హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఫీస్ యాప్ ఈజీ. ఈ సెషన్లో మనం పర్సంటేజ్ నుండి ఒక క్వశ్చన్ చూడబోతున్నామండి. సెకండ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే, ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ 7,200 if the number of males increased by 20% and that of the females increased by 10%, the population becomes 8,000. Find the population of females in the town. So question అర్థమైంది అనుకుంటా. And now the present population of the female ఎంత అంటండి? That is 7,200. And if అనుకోమంటున్నాడు, assumption, if males are increased by 10%, sorry 20%, if males are increased by 20%, so we don't know how many males are there, so but it is increasing it by, that means it is increasing by 20%, so 20% increase చేస్తున్నారంట, increase అయితే. Okay, and now females are increased by 10%, females are increased by 10%, females 10% increase అయితే, అవునా? But the total population, now the total population becomes 8,000. సో అలా ఇంక్రీజ్ అయితే టోటల్ పాపులేషన్ ఎంత అవుతుందంటే అండి, 8,000 ఇంక్రీజ్ అవుతుంది, 8,000కి ఇంక్రీజ్ అవుతుంది. సో టోటల్ ఎంత ఇంక్రీజ్ అయింది? 800 ఇంక్రీజ్ అయింది. ఫ్రమ్ 7,200 టు 8,000 ఎంత ఇంక్రీజ్ అయిందండి? 800. సో ఈ రెండు డిఫరెన్సెస్ మనకు తెలియాలండి. ఇంక్రీజ్డ్ బై, ఇంక్రీజ్డ్ టు. ఇంక్రీజ్డ్ బై అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అని అర్థం, ఇంక్రీజ్డ్ టు అంటే ఎంతకి ఇంక్రీజ్ అయింది అని అర్థం. సో 7,200 ఎంతకి ఇంక్రీజ్ అయిందండి? 8,000కి ఇంక్రీజ్ అయింది. సో 7,200 ఎంత ఇంక్రీజ్ అయిందండి? 800 ఇంక్రీజ్ అయింది. సో ఈ డిఫరెన్స్ మనకు తెలియాలండి. ఓకే, ఆల్రెడీ నేను ఇంతకుముందు మోడల్స్లో చెప్పుకుంటూ వచ్చాను ఇది. ఇస్ ద క్లియర్? అండ్ నా సో మేల్స్ ఎంతో తెలియదు అండ్ ఫిమేల్స్ ఎంతో కూడా తెలియదండి. సో తెలియకపోతే నేను ఆల్రెడీ అన్నానండి, మనం అనుకోవచ్చు అండి, ఎలా దట్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్ అనుకోవచ్చు, దట్ ఈజ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఇస్ ద క్లియర్? అండ్ నా సో మేల్స్ ఎక్స్ అయితే ఫిమేల్స్ ఎంత అవుతారండి? రిమైనింగ్ అవుతారు. సో 7,200లో మేల్స్ ఎక్స్ అయితే రిమైనింగ్ 7,200 మైనస్ ఎక్స్. సో దీస్ నెంబర్ ఆర్ ఫిమేల్. ఇస్ ద క్లియర్? అండ్ నా సో చూడండి, సో మేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ మేల్స్ వాల్యూ ఎంత అండి? ఎక్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైనా ఒక వాల్యూని మనం ఎంత అనుకోవచ్చు? 100% అనుకోవచ్చు, అవునా? సో 100% వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 20% ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఇంక్రీజెస్ బై 20%, ఇట్ ఇంక్రీజెస్ టు ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది? 120%కి ఇంక్రీజ్ అవుతుంది. ఇస్ ద క్లియర్? టోటల్ వాల్యూ 100%, ఎంత టోటల్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 120%కి ఇంక్రీజ్ అవుతుంది. ఇస్ ద క్లియర్? సో 120% ఆఫ్ ఎక్స్ మేల్స్ are increased by 120%, increased to 120%. Okay, and now so females ఎంతకి ఇంక్రీజ్ అవుతున్నారు? 10% ఇంక్రీజ్ అవుతున్నారు. సో దీన్ని కూడా 100% అనుకుందాం. ఎంత ఇంక్రీజ్ అవుతున్నారండి? 110% ఆఫ్ ఫిమేల్స్కి ఇంక్రీజ్ అవుతున్నారు. సో 110% ఆఫ్ ఫిమేల్స్ ఎంత అండి? 7,200 మైనస్ ఎక్స్. సో ఈ రెండు యాడ్ చేస్తే ఇప్పుడు ఇంక్రీజ్ అయిన వాల్యూ ఎంత అండి? 8,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8,000. సో ఇచ్చిన క్వశ్చన్ని మనం ఈక్వేషన్లో రాసుకుందాం. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? సో బై దట్ వీ కెన్ నో హౌ మెనీ ఫిమేల్స్ ఆర్ దేర్. ఇస్ దట్ క్లియర్? అండ్ నా హండ్రెడ్ 7,200 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8,000. ఓకే, సో ఇక్కడ 10 కామన్గా ఉందండి. దట్ మీన్స్ ఇంటూ 10. సో 0 గెట్స్ క్యాన్సల్. 10 కామన్గా తీసి క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఆల్రెడీ తెలుసు, అవునా? అన్నా సో ఎల్సిఎం ఆఫ్ దీస్ టూ వాల్యూస్ ఈజ్ 100. సో ఈ 100ని ఇలా తీసుకెళ్తున్నాను. 800 ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 12x plus 11 times of 7,200. It is nothing but 79,200 minus 11x. So 12x minus 11x, x. So x is equal to 80,000 అవుతుందండి. 80,000 difference, 80,000 minus 79,200, it is nothing but 800. So x value ఎంత అండి? ఇది 800 అయితే రిమైనింగ్ వాల్యూ దట్ ఈస్ 7,200 minus 800 is 6,400. So
దట్ ఈజ్ అవర్ ఆప్షన్. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్ 6400. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ క్వశ్చన్ని మనం ఇలా కాకుండా ఈ వేలో కన్వెన్షనల్ వేలో అంటే ఈక్వేషన్లు రాసుకొని ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చో నెక్స్ట్ చూద్దామండి. ఓకే అన్న. సో అదేం వే అంటే అదేం మెథడ్ అంటే మిక్చర్స్ అండ్ అలిగేషన్ మెథడ్. మిక్చర్స్ అండ్ అలిగేషన్ మెథడ్. సో ఈ మెథడ్ మనకు మిక్చర్స్ అండ్ అలిగేషన్ అనే కాన్సెప్ట్లో మనకు వస్తుందండి. ఆ క్వశ్చన్స్ని డీల్ చేయడానికి, సాల్వ్ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేస్తామండి. బట్ అందులో మాత్రమే యూజ్ చేస్తామా? లేదు, ఇందులో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా, అంటే ఈ మెథడ్ని మనం పర్సంటేజ్లో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ని, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని మోడల్స్ని, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని టైప్ ఆఫ్ మోడల్స్ని, అండ్ మిక్స్చర్ లిగేషన్స్లో మోడల్స్ని మనం ఈ మెథడ్ ఈజీగా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, వినేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఆ మోడల్స్ కానీ, ఆ క్వశ్చన్స్ కానీ, ఆ కాన్సెప్ట్స్ కానీ ఈ మెథడ్లో చాలా ఈజీగా చేయొచ్చండి. బట్ ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో లిజన్ కేర్ఫుల్లీ. అండ్ నా సో ఇన్ దిస్ మెథడ్, ఈ మెథడ్లో మనకు ఒక రిజల్టెంట్ వాల్యూ ఉంటుందండి. సో రిజల్టెంట్ అంటే చెప్తాను. ఓకే. అండ్ నా సో 2 కేస్ వాల్యూస్ ఉంటాయి. 2 కేస్ వాల్యూస్ అంటే ఫస్ట్ కేస్ వాల్యూ, సెకండ్ కేస్ వాల్యూ, అంటే 2 వాల్యూస్ ఉంటాయి. 2 వాల్యూస్ ఉంటాయి అండ్ ఒక రిజల్టెంట్ ఉంటుంది. అండ్ ఈ రెండింటి డిఫరెన్స్ అండ్ ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ మనకు వస్తుందండి. దీన్ని తీసుకొని రేషియోగా, దట్ మీన్స్ వి గెట్ ద రేషియో. ఓకే. సో సింప్లిఫైడ్ ఫామ్లో తీసుకొని, రేషియోలో తీసుకొని దీన్ని మనం ఎలాంటి క్వశ్చన్ అయినా, దట్ మీన్స్ ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ని ఈ రేషియో తీసుకొని సాల్వ్ చేయొచ్చు అండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ సో చూద్దాం ఇక్కడ రిజల్టెంట్ ఏంటో, ఫస్ట్ కేస్ వాల్యూ అండ్ సెకండ్ కేస్ వాల్యూ ఏంటో ఒకసారి చూద్దామండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ సో రిజల్టెంట్ చూడండి, టోటల్ 7200 పాపులేషన్, ప్రెసెంట్ పాపులేషన్ is 7200 అంట. సో మేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ ఫీమేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇట్ ఇంక్రీజెస్ టు 8000. సో టోటల్ పాపులేషన్ ఇప్పుడు ఎంత అయింది? 8000 అయిందండి. బట్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయిందండి? 800 ఇంక్రీజ్ అయింది. ఇది రిజల్టెంట్ అండి. టోటల్ రిజల్టెంట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 800. సో అది రిజల్టెంట్గా తీసుకోవాలి. సో 800. అండ్ ఫస్ట్ కేస్ వాల్యూ, సో ఫస్ట్ కేస్ వాల్యూ షుడ్ బి అజ్యూమ్ లైక్ దిస్. సో ఫస్ట్ కేస్ వాల్యూ షుడ్ బి అజ్యూమ్ లైక్ దిస్. ఇలాగే అజ్యూమ్ చేసుకోవాలి, అజంప్షన్ తీసుకోవాలి. సో మనకు ఎందుకు అజంప్షన్ తీసుకోవాలంటే ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదండి, ఏ వాల్యూస్ ఇవ్వలేదు మనకు. ఓకే. సో మేల్స్ ఎంతో తెలుసా? తెలియదండి. మేల్స్ ఎంతో తెలీదు, ఫిమేల్స్ కూడా తెలియదు. సో టోటల్ పాపులేషన్ మేల్సే అనుకోవాలి. సో టోటల్ పాపులేషన్ మేల్స్ అంటే టోటల్ మేల్స్ ఆర్ 7200 అనుకోవాలి అలాగా. సో 7200 ఎంత ఇంక్రీజ్ అవుతుందండి? 20 మేల్స్ ఆర్ ఇంక్రీజ్ బై 20%. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ that much. So 20% of 7200 is, easily we can calculate 20%. That is 1440. Okay. And now సో సెకండ్ కేస్ వాల్యూ కూడా అలాగే ఆలోచించాలి, అలాగే అజ్యూమ్ చేసుకోవాలి. సో టోటల్ ఫిమేల్స్ ఆర్ 7200. సో టోటల్ ఎంత పాపులేషన్ ఉందో అది వాళ్ళు ఫిమేల్స్ అనుకుంటే, అండ్ ఫిమేల్ పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అవుతుందండి? 10%. సో 10% ఆఫ్ 7200 ఈజ్ 720. సో మనకి కేస్ వాల్యూస్ వచ్చాయి అండ్ మనకు రిజల్టెంట్ ఉంది. సో వీ కెన్ గెట్ ద రేషియో. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి? డిఫరెన్సెస్ తీసుకోవాలి. ఓకే. అండ్ మిక్చర్ లిగేషన్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. మిక్చర్స్ అండ్ లిగేషన్లో రిజల్టెంట్ కంటే కూడా ఈ 2 కేస్ వాల్యూస్లో ఏదో ఒకటి వాల్యూ రిజల్టెంట్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది, పెద్ద వాల్యూ ఉంటుంది దీనికంటే కూడా. ఓకే. అండ్ రిజల్టెంట్ కంటే కూడా ఇంకొక వాల్యూ, అది ఏదైనా కావచ్చు, రెండిట్లో ఏదో వాల్యూ ఒకటి చిన్నదిగా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇలా ఉంటేనే మనకు మన మెథడ్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా? సో చూడండి, ఇది కూడా అలాగే ఉంది. ఓకే. నా టేక్ ద డిఫరెన్సెస్. సో 1440 మైనస్ 800 ఈజ్ 640. డయాగ్నల్కి తీసుకోవాలండి, డిఫరెన్సెస్ డయాగ్నల్కి తీసుకోవాలి, ఈ వేలో తీసుకోవాలి. ఓకే. అండ్ 800 మైనస్ 720 ఈజ్ 80. నౌ క్యాల్కులేట్ రేషియో అంటే సింప్లిఫైడ్ ఫామ్. ఓకే. సో 1:8. దట్ మీన్స్ ఇదేమో మేల్స్ అండి, ఇదేమో మేల్స్ వాల్యూ అండ్ ఇదేమో ఫిమేల్స్ వాల్యూ. ఓకే. సో అంటే మేల్స్ అండ్ ఫిమేల్స్ ఏ రేషియోలో ఉన్నారంట? 1:8. నౌ వీ కెన్ క్యాల్కులేట్. సో టోటల్ పాపులేషన్ 7200. సో ఫిమేల్స్ ఆర్ 8 parts అవుట్ ఆఫ్ టోటల్ 9 parts. అంటే 1 + 8 టోటల్ పార్ట్స్ ఏంటండి? 9 parts. సో 8/9 దట్ ఈజ్ 6400. దట్ ఈజ్ అవర్ ఆప్షన్.
దట్ ఈస్ అన్ ఆన్సర్. అంతేనా? సో చూడండి, ఇది మిక్స్డ్ ఎలిగేషన్ మెథడ్ మనకు వినేటప్పుడు కొంచెం ఇదిగా ఉండొచ్చు, ఓకే, బట్ ప్రాక్టీస్ చేశాక చాలా ఈజీగా మనం క్వశ్చన్స్ని ఆ మోడల్స్ క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్.